వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తింటే క్యాన్సర్ వస్తుందా? రీసెంట్ గా వైరల్ అవుతున్న ఈ స్టడీ చాలా మందిని భయపెడుతుంది. నాకు కూడా చాలా మంది షేర్ చేసి దీని మీద రెస్పాండ్ అవ్వమన్నారు. ఇటాలియన్ పాపులేషన్ మీద కండక్ట్ చేసిన ఈ స్టడీ ఏదైతే ఉందో జస్ట్ అబ్జర్వేషనల్ స్టడీనే కానీ ఎలాంటి ఎక్స్పెరిమెంటల్ స్టడీ అయితే కాదు. అండ్ ఇందులో ప్రూవ్ చేసినది కోరిలేషన్ మాత్రమే, కాజేషన్ కాదు. అంటే ఇందులో క్యాన్సర్ కి గురైన వాళ్ళు చికెన్ తింటున్నారు తప్ప చికెన్ తినడం వల్ల మాత్రమే క్యాన్సర్ వచ్చినట్టు ఎలాంటి ఎవిడెన్స్ గానీ ఇందులో ప్రూవ్ చేయలేదు. అండ్ ఈ స్టడీలో చాలా లిమిటేషన్స్ ఉన్నాయని నేను చెప్పడం కాదు, వాళ్ళే చెప్పారు. ఫర్ సపోజ్ ఇందులో కండక్ట్ చేసిన సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అన్నది అస్సలు పట్టించుకోలేదు. అంటే వాళ్ళు చికెన్ కాకుండా ఇంకేం తింటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి, ఎవరితో వెళ్తున్నారు, ఇవేవి ఇందులో పట్టించుకోలేదు. నెంబర్ 2, కుకింగ్ ప్రాక్టీసెస్. ఆ తినే చికెన్ ఏదైతే ఉందో ఎలాంటి చికెన్ తింటున్నారు, రోజు వెళ్ళి KFC లో ఫ్రైడ్ చికెన్ తింటున్నారా లేదా చార్కోల్ గ్రిల్డ్ వంటి చికెన్ తింటున్నారా, ఇలాంటివేవి కన్సిడర్ చేయలేదన్నమాట. అండ్ నెంబర్ 3, జెనెటికల్ ఫ్యాక్టర్స్. వాళ్ళకి ఆల్రెడీ ప్రీ డిస్పోజ్డ్ కండిషన్స్ ఏవైనా ఉన్నాయా అవి కూడా కన్సిడర్ చేయలేదు. సో ఇలాంటి స్టడీస్ ని మీరు జస్ట్ లైట్ తీసుకొని చికెన్ తింటూ మీ మజిల్స్ ని బిల్డ్ చేసుకోండి.